ఎంపీ ఆధిపత్య రాజకీయాలకు ఆ ఎమ్మెల్యే తట్టుకోలేకపోతున్నారట. కూటమి పార్టీల్లో నేతలు కార్యకర్తలు ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు కాకుండా ఎంపీ దగ్గరికే వెళ్ళిపోతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే మరోసారి ఆ ఎంపీ చేతిలో అవమానానికి గురయ్యారని ఎమ్మెల్యే అనుచరులు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థిని మున్సిపాలిటీ చైర్పర్సన్ గా చేయకుండా ఇతరులకు అవకాశం ఇవ్వడంతో ఆ ఎమ్మెల్యే ఆగ్రహంతో రగిలిపోతున్నారని సమాచారం. అధిష్టానం తనకు విలువ ఇవ్వకపోవటంపై ఆ ఎమ్మెల్యే కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నారని అనుచరులు మాట్లాడుకుంటున్నారు. నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తించింది. చివరాఖరు ఈ ఎన్నిక నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు దారుణమైన పరాభవాన్ని మిగిల్చిందని ఆమె అనుచరులు చెప్పుకుంటున్నారు. గతంలో జరిగిన నందిగామ మున్సిపాలిటీ ఎన్నికల్లో 20 వార్డులకు గాను వైఎస్ఆర్సీపీ 13 వార్డులు, టీడీపీ 6 వార్డులు, జనసేన 1 వార్డు గెలుచుకున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన చైర్మన్, వైస్ చైర్మన్ మెంబర్లు అనారోగ్యంతో చనిపోవడంతో నందిగామ మున్సిపాలిటీకి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో బలం లేకపోయినా సరే అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఎలాగైనా నందిగామ మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. ఈ క్రమంలోనే పలువురు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకుని ప్రలోభాలకు తెరతీశారు. ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని కూటమి ప్రభుత్వం భావించినప్పటికీ చైర్మన్ వ్యవహారం ఆ పార్టీలో పెద్ద చిచ్చు రాజేసింది. మున్సిపల్ చైర్పర్సన్ గా 14వ వార్డుకు చెందిన కౌన్సిలర్ స్వర్ణలతను ప్రతిపాదించడంతో పాటు ఆమెకు పార్టీ నుంచి బీఫామ్ కూడా ఇప్పించారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. తన మనిషిని నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ చేయాలని ఎంపీ కేశినేని చిన్ని భావిస్తే 8వ వార్డు కౌన్సిలర్ సత్యవతిని మున్సిపల్ చైర్మన్ గా చేయాలని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రతిపాదించారు. ఆ మేరకు పార్టీ పెద్దలకు ప్రతిపాదనలు పంపారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చెప్పిన వారికే బీఫామ్ వస్తుందని 8వ వార్డు కౌన్సిలర్ సత్యవతినే చైర్పర్సన్ అవుతారని అందరూ అనుకుంటున్న సమయంలో ఎంపీ ప్రతిపాదించిన స్వర్ణలతకు బీఫామ్ ఇచ్చారు. దాంతో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తన నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని పెత్తనం ఏంటంటూ పార్టీ నేతల దగ్గర అసంతృప్తి వెళ్లగక్కారు. తాను సూచించిన కౌన్సిలర్ సత్యవతిని చైర్పర్సన్ చేయాల్సిందేనని సౌమ్య పట్టుబట్టారు. తామేం చెప్పినా ఎదురు మాట్లాడకుండా తలాడించే ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈసారి ఎదురు తిరగడంతో టీడీపీ పెద్దలు షాక్ కి గురయ్యారని సమాచారం. ఆమెకు సర్ది చెప్పేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నించారు. ఆమె ససేమిరా అనడంతో నందిగామ ఎన్నిక వ్యవహారం టీడీపీలో పెద్ద దుమారాన్నే రాజేసింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను డమ్మీగా భావిస్తూ ఆమె మాటకు చేతలకు విలువ లేకుండా చేస్తున్నారనే విమర్శలు గత కొంతకాలంగా వార్తల్లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ పెద్దలు మరొక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ సూచించిన కౌన్సిలర్ను, సౌమ్య సూచించిన కౌన్సిలర్ను పక్కన పెట్టేశారు. 10వ వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారికి బీఫామ్ ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యే సౌమ్యకు జలకిచ్చారు. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆమె తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. కృష్ణకుమారికి బీఫామ్ ఇవ్వడంతో ఎమ్మెల్యే అలకబూనారు. తన మాటే నెగ్గాలని పట్టుబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ పెద్దలు మంత్రి నారాయణను రంగంలోకి దింపారు. ఆయన కొద్దిసేపట్లో ఎన్నిక ప్రక్రియ మొదలవుతుందనే వరకు కూడా మంతనాలు జరిపి చివరకు ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఎలాగో అలా ఒప్పించారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మరో గత్యంతరం లేక పార్టీ బీఫామ్ ఇచ్చిన కృష్ణకుమారికి మద్దతు పలికారు. తన కౌన్సిలర్లతో కలిసి ఓటేయక తప్పలేదు. ప్రస్తుతానికైతే నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినప్పటికీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అసంతృప్తి వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశంగా మారిందని స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు. తనను డమ్మిగా చూడవద్దని, తన మాటకు కూడా విలువ ఇవ్వాలనే సందేశాన్ని ఆమె టీడీపీ పెద్దలకు గట్టిగానే పంపారని అంటున్నారు. దళిత ఎమ్మెల్యేనని డమ్మిని చేస్తున్నారని, గతంలో కూడా ఇలాగే చేశారని, ఈసారి కూడా అదే విధంగా అవమానించాలని చూస్తున్నారని ఆమె తన అనునాయుల వద్ద ఆవేదన చెందినట్టు సమాచారం. మొత్తానికైతే నందిగాం చైర్పర్సన్ ఎన్నిక వ్యవహారం టీడీపీ పెద్దల దిగజారుడు రాజకీయాలకు అద్దం పట్టింది. మున్సిపాలిటీలో బలం లేకపోయినా సరే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను లాక్కొని దొంగదారిలో మున్సిపాలిటీలో అధికారాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు దళిత ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాటకి కూడా విలువ ఇవ్వకుండా తమ మాట నెగ్గించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువల్ని మంటగలిపారు.